జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు. పనులు కావాలంటే మధ్యాహ్నం 12 గంటలు దాటాల్సిందే. నిత్యం వివిధ అవసరాలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, అధికారుల కోసం వేచి చూసి విసిగిపోతున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా ఉదయం 11:30-12 గంటల తర్వాత దర్శనమిస్తారు. గత వారం రోజులుగా కార్యాలయంలో తిరుగుతున్న ప్రజలు ఏ చిన్న పని చేయించుకోవాలన్నా సాయంత్రం వరకు వేచి చూడాల్సి వస్తుంది. తహసీల్దార్ ఒక్కరు తప్పిస్తే మిగతా సిబ్బంది గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ ఉందని సాకులు చెప్పి తీరిగ్గా కార్యాలయానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో కూర్చుని మధ్యాహ్నం భోజన విరామమని వెళ్లి తీరిగ్గా దర్శనమిస్తున్నారు. ఆడింది ఆట, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. విషయానికి తెలుసుకుందామని తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డికి ఫోన్ చేయగా తను పోలేపల్లి గ్రామంలో స్పెషల్ డ్రైవ్కి వెళ్లినట్లు తెలిపారు. కార్యాలయంలో ఉప తహసీల్దార్, మిగతా సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఉప తహసీల్దార్ రాజీవ్ రెడ్డికి ఫోన్ చేయగా ఎక్వాయిపల్లి గ్రామంలో విధుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఎక్వాయిపల్లి పంచాయతీ సెక్రటరీ గోపాల్కు ఫోన్ చేయగా మా గ్రామంలోకి తహసీల్దార్ కార్యాలయం నుండి ఎవరూ రాలేదని తెలిపారు. దీంతో అధికారులు తమ ఇండ్లలోనే ఉండి విధులకు హాజరైనట్టు సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేసేలా అధికారులు అందుబాటులో ఉండేటట్లు చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.